బాబాయ్, ఇంట్లో ఏమైనా పూజ చేస్తున్నారా? పూజ కాదమ్మాయి గారు, ఈరోజు కార్తీక బాబు ఆబ్దికం. అందుకే అమ్మగారు అబ్బాయి గారి ఆబ్దికం చేయిస్తున్నారు. ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర్సమృతం బ్రహ్మ భూర్భువత్సువరం యజమానస్వపాత్తదుర్దక్షయద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశ్వర ముహూర్తే. అన్నయ్య ఉండగా వదిన పిండ ప్రదానం చేయడం ఏంటో? కార్తీక్ కి సంబంధించిన ఏ కార్యక్రమమైనా అక్క తన చేతుల మీదుగానే చెయ్యాలనుకుంటుందిగా. స్వర్గంలో ఉన్న మీ కుమారుడి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ పిండ ప్రదానం చేయండి అమ్మా. నా చేత్తో గోరుముద్దలు తినిపించిన నీకు నా చేత్తో పిండం పెట్టాల్సిన దుస్థితి వస్తుందని అనుకోలేదురా. అయ్యా, ఏదైనా నదిలో గాని చెరువులో గాని ఈ పిండాలను వదిలి తర్పణం చేస్తే అది స్వర్గంలో ఉన్న మీ కుమారుడికి చేరి తన ఆత్మశాంతి కలిగిస్తుంది. వెళ్ళి తర్పణం చేసి రండి. మావయ్య తన కొడుక్కి పిండం పెట్టకుండా అత్తమ్మ చేత పెట్టించారేంటి? వర్ధంతి రోజు కొడుక్కి పిండం పెట్టకూడదని ఎవరూ అనుకోరు. మావయ్య ఎందుకు ఇలా చేశారు? నన్ను క్షమించు కార్తికయ్య. నువ్వు నా సొంత కొడుకు కాదని నాకు తెలుసు. కానీ చెంచలమ్మ నువ్వే సొంత కొడుకు అనుకుంటుంది. సొంత కొడుకు చనిపోయాడని చేసిన ఈ క్రతువుని ఇలా నీళ్లలో తర్పణం చేస్తే బతికున్న నా సొంత కొడుక్కి ఏదైనా ఆపద కలుగుతుందేమని భయంగా ఉంది. మావయ్య పిండాలని నీళ్లలో విసర్జన చేయడానికి ఆలోచిస్తున్నారేంటి? నన్ను క్షమించు కార్తికేయ. పిండాలని నీళ్లలో విసర్జన చేయకుండా వెళ్ళిపోతున్నారేంటి మావయ్య? నీళ్లలో వదిలి విసర్జన చేస్తేనే అది స్వర్గంలో ఉన్న వాళ్ళకి చేరి వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందని పంతులు గారు చెప్పారు. మీరు విసర్జన చేయకుండా వెళ్ళిపోతున్నారేంటి? విసర్జన చేయకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారంటే మీ కొడుక్కి ఆత్మశాంతి కలగాలని మీరు కోరుకోవడం లేదా? ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి మావయ్య. పిల్లల మీద ప్రేమ ఉన్న వాళ్ళెవరు ఇలా చేయరు మావయ్య. ఎందుకు ఇలా చేస్తున్నారు? మాట్లాడరేంటి మావయ్య? మీరు చేస్తున్నది తప్పు అని మీకు అనిపించడం లేదా? మొన్న విజయమ్మ గారు దేని గురించో నిజం చెప్పమని మిమ్మల్ని నిలదీస్తూ ఉంటే మీరేం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు నేను అడిగినా కూడా మీరు సమాధానం చెప్పడం లేదు. దీన్ని బట్టి మీరేదో దాస్తున్నారు అన్న అనుమానం నాకు కూడా వస్తుంది మావయ్య. మీరిలా చేయడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఏంటి మావయ్య ఆ కారణం? నిజం చెప్తారా లేదా? నేను అడుగుతున్న దానికి మీరు సమాధానం చెప్పకపోతే కార్తీక్ బాబుకి మీరు పిండ తర్పణం చేయలేదు అని నేను అత్తమ్మతో చెప్పాల్సి ఉంటుంది. చనిపోయిన కార్తీక్ బాబు మీకు కొడుకు మాత్రమే కాదు, నాకు భర్త కూడా. నిజం చెప్తారా లేదా? పిండ తర్పణం చేయకుండా ఆగిపోవడానికి కారణం కార్తికేయ.
చనిపోయిన నీ భర్త మా కొడుకు కాదని తెలిస్తే నువ్వు కూడా బాధపడతావు. నా కొడుకు కాదన్న నిజం చెప్పకుండా నిన్ను మేము మోసం చేశామనుకుంటావు. రాస్తు దేవతలు ఉంటారంటారు. నా కొడుకు బతికే ఉన్నాడు. చనిపోయిన వాడికి పిండం పెడితే అది బతుకున్న నా కొడుక్కి పెట్టినట్టే అవుతుంది. తదాస్తు దేవతలు దీవిస్తారన్న భయంతో పెట్టలేదు. బతుకున్న నా కొడుకు తిరిగి వచ్చే వరకు ఈ విషయం నీకే కాదు, నేనెవ్వరికీ చెప్పలేను. నిజం చెప్పకుండా దేని గురించి ఆలోచిస్తున్నారు మావయ్య గారు మీరు? చూడు, నువ్విప్పుడు చంటిగడికి భార్యవే తప్ప మా కోడలివి కాదు. మా ఇంటి మనుషులు కాని వాళ్ళకి మా సొంత విషయాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అడిగే హక్కు నీకు లేదు. అది గుర్తుపెట్టుకుంటే మంచిదే. ఇలా చేయొచ్చో చేయకూడదో కూడా నాకు తెలియదు. కానీ ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మ శాంతించాలి. అంత బలుపేంట్రా నీకు? నేనేదో నీ మీద కక్షతో కొట్టినట్టు సింధూర చేత నన్ను కొట్టించావు. ఇది బలుపే కదరా? చెంచులమ్మగారు కొట్టమన్నారని మీరు చెప్పారు కాబట్టే అమ్మగారి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా దెబ్బలు తిన్నానండి. మీరు చెప్పిన మాట నేను నమ్మకుండా ఉండుంటే నన్ను కొట్టినోళ్ళ ఎముకలు కొట్టేసి ఉండే ఉండండి. ఒకవేళ నా చెయ్యి మీ మీద పడుంటే అందరి ముందు మీ పరువు పోయి ఉండేదండి. సింధూర్ అమ్మాయి గారు మిమ్మల్ని కొట్టేసమన్నారని మీరు చెప్తున్నారు. ఆ అమ్మాయి గారికి ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు కాబట్టి ఆ పని చేశారండి. నాకు దెబ్బలు తినడం మాత్రమే కాదండి, ఒకటి కొట్టిన వాళ్ళకి తిరిగి 10 దెబ్బలు కొట్టడం కూడా తెలుసండి. మీరు చెంచులమ్మ గారికి కొడుకు వారసు అవుతారన్న గౌరవంతో ఆ పని చేయలేదండి. ఆ ఒక్క కారణంతోనే ఊరుకోవాల్సి వచ్చింది తప్ప నాకు శాతకాక కాదండి. వీడు ఇంత పొగరుగా మాట్లాడుతున్నాడంటే వీళ్ళకి ఇక్కడ నుంచి వెళ్లే ఉద్దేశం లేదని నాకు అర్థమైపోయింది. ఊరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చేయాల్సిందే. రేయ్, చెప్తాను రా మీ సంగతి, చెప్తా. నా భర్తకి అపాయం తలపెట్టాలని చూస్తే ఎవరినైనా సరే అస్సలు క్షమించను. నాకు నా భర్త తర్వాతే ఎవరైనా. అత్తమ్మనెందుకో చూడాలనిపిస్తుంది. ఈ టైంలో అత్తమ్మ బయటికి రాదు. నేను లోపలికి వెళ్తే బాగుండదు. ఏం చేయాలో ఏంటో. బిడ్డ దూరమై అత్తమ్మ బాధపడుతున్నట్టుగా ఉంది. నాకు నువ్వే ముఖ్యం. నాకు నీ తర్వాతే ఎవరైనా. నీ ప్రేమని పొందడం కోసమే నీకు ఎదురొస్తున్నానత్తమ్మా.
మీ ప్రేమని తిరిగి పొందడానికి ఏం చేయాలో తెలియకే మీతో గొడవ పడుతున్నాను. నన్ను క్షమించండి అత్తమ్మ. మిమ్మల్ని చూడకుండా ఉండలేను, మీతో మాట్లాడకుండా ఉండలేను. నిద్రపోయేటప్పుడు కూడా నాకు మీ గురించి ఆలోచనే తప్ప మరో ఆలోచనే ఉండదు అత్తమ్మ. మీ బాధ, మీ కోపం, మీ ఆవేశం అన్ని మీ మనసులో నాకున్న స్థానాన్ని మార్చలేవని నాకు తెలుసత్తమ్మ. మీ మనసు మారేంత వరకు బాధపడుతూ ఎదురు చూడడం తప్ప నేనేం చేయలేనత్తమ్మ. నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, మీరు కూడా నా గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలుసత్తమ్మ. చెంచలమ్మ, చాలా పొద్దుపోయింది, పడుకోకుండా ఏం చేస్తున్నావు? ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదండి. కళ్ళు మూసినా తెరిచినా సింధూర నాకు చేసిన ద్రోహమే గుర్తుకొస్తోందండి. ఒక్కగానొక్క బిడ్డని, నా కొడుకుని ఎంతో అపురూపంగా చూసుకున్నాను. నా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకుని బ్రతికాను. వాడే మన కంటి వెలుగు అనుకున్నాను. కానీ ఆ దేవుడు నా ఆశ దురాశాన్ని నిరూపించి నా కొడుకుని నాకు లేకుండా చేశాడు. నా బిడ్డ నాకు లేకపోయినా సింధూరని నా కొడుకు జ్ఞాపకాలకి ప్రతిరూపం అనుకున్నాను. నా బిడ్డ లేని లోటుని సింధూరిని చూసుకుంటూ మురిసిపోయాను. నా బిడ్డ మీద చూపించిన ప్రేమంతా సింధూరం మీదే చూపించాను. నన్నింతగా మోసం చేసిందండి. అమ్మగారు, అయ్యగారు తన బండి మీద ఎవరో అమ్మాయిని ఎక్కించుకొని పోతున్నారు. బసవా? అవునమ్మగారు. పద వెళ్దాం. త్వరగా పోనివ్వండి మావయ్య, అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు. ఆ బండిని దాటించి కారు పోనివ్వు. ఎవరు నువ్వు? నిన్నే అడుగుతున్నాను, ఎవరు నువ్వు? హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మముడి. ఈరోజు ఎపిసోడ్లో కళ్యాణ్ బయట ఆలోచిస్తూ ఉంటే అప్పు వచ్చి ఎక్కడున్నావా, లోపల వెతుకుతున్నాను అంటూ అడగగానే, ఎందుకు రాత్రి తిట్టింది సరిపోలేదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా అంటే, ఏం లేదని మీకు గుడ్ న్యూస్ అంటూ మీ వదిలిగారు తిరిగి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది అని చెప్పగానే కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీంతో అప్పు తాతయ్య పెట్టిన పందెం గురించి చెప్తుంది. పందెంలో మా వదిలే గెలుస్తుంది అంటాడు కళ్యాణ్. మరోవైపు కనకానికి ఇందిరాదేవి ఫోన్ చేసి పందెం విషయం చెప్తుంది. కనకం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో కావ్య వస్తుంది. కనకం, ఏంటి కావ్య, పెద్ద ఆయన పందెం కట్టారట, నువ్వు తిరిగి అత్తారింట్లో కాలు పెట్టిపోతున్నావట అని అంటుంది. దానికి కావ్య, అప్పుడే నీ వరకు వచ్చేసిందా ఈ వార్త అని అంటుంది. అప్పుడు కనకం, ఇలాంటి రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానో తెలుసా, రేపు ఉదయం గుడికి వెళ్ళి ఆ దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతాను అంటుంది. కావ్య, అమ్మ నీ హడావిడి కాసేపు ఆపుతావా అని అంటుంది. కనకం, కూతురు కాపురానికి వెళ్తుంది అంటే తల్లికి ఆ మాత్రం సంతోషం ఉండదా అని అంటుంది కనకం. కావ్య,
ఆలు లేదు సీలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా నేను పందెంలో గెలవేలేదు, అప్పుడే నువ్వు సంబరపడిపోతున్నావా అని అంటుంది. నీ గురించి నాకు తెలిసే, నువ్వు ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టవు. కావ్య కానీ పోటీ పడుతుంది మీ అల్లుడు గారితో కదా అని అంటుంది. న్యాయం నీ వైపు ఉన్నప్పుడు దేవుడితో పోటీ అయినా పడవచ్చు అంటుంది కనకం. అని చెప్పగానే కావ్య వెటకారంగా కరకాన్ని తిడుతుంది. నువ్వు ఏమైనా మాట్లాడు కానీ పందెంలో మాత్రం గెలవాలి, నీకేం కావాలో చెప్పు, అన్నీ నీకు గదిలోకి తీసుకొస్తాను అని కనకం చెప్తుంది. ఇంతలో కావ్య అన్ని డిజైన్స్ కూడా నువ్వే వేసి పెడతావా అంటే ఫ్లోలో వేస్తాను అంటూ ఆగిపోయి అది ఒక్కడి తప్ప ఏదైనా చేస్తాను అంటుంది. మరోవైపు రుద్రాని అనామికకు ఫోన్ చేస్తుంది. హాయ్ ఆంటీ, నీ వాటా ఆస్తి నీకు వస్తే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అని అనామిక అంటుంది. నువ్వు దూరంగా ఉండి నీ ప్లాన్స్ అన్న సక్సెస్ అవుతున్నాయని బాగానే కలకంటున్నావు, కానీ ఇక్కడ నాకు ఆస్తి కాదు కదా, ఆమె గింజ కూడా దొరకడం లేదు అని రుద్రాని అంటుంది. ఏమైంది ఆంటీ, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటుంది అనామిక. ఇంటిని విడగొట్టాలని మనం చూస్తే ఆ ముసలోడు మనల్ని దెబ్బకొట్టి ఆ రాజ్ కావ్య ఇద్దరిని కలపాలని చూస్తున్నాడు అంటుంది రుద్రాని. అసలు ఏం జరిగింది ఆంటీ అని అడుగుతుంది అనామిక. అలా అడగగానే ఇంట్లోంచి సీతారామయ్య పెట్టిన పందెం గురించి చెప్తుంది. దీంతో ఈ పందెంలో ఎవరు గెలిచినా మనకే ప్రాబ్లం కదా, అసలు ఆ డీల్ వాళ్ళకు కాకుండా మాకు ఇచ్చేలా చేస్తారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెచ్చిపెట్టేలా మాట్లాడుతుంది. నేను చూస్తుంటే నాకు బాధగా ఉంది ధాన్యలక్ష్మి, అసలే నేను చిరాకుగా ఉన్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నా వినకుండా ధాన్యలక్ష్మిని తన మాటతో రెచ్చగొడుతుంది. రాజ్ ఆఫీస్కు వెళ్తుంటే ఎవరూ కూడా విష్ చేయరు. దీంతో రాజ్ ఇరిటేటింగ్గా నన్ను ఎవరూ విష్ చేయట్లేదు అని అడుగుతాడు. అందరూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో చూడని ఇంత జరుగుతుంది ఇంట్లో. ఒరే నాన్న రాజ్, నా బ్లెస్సింగ్స్ నీకేరా అని రుద్రాని అంటుంది. థ్యాంక్స్ అత్త, నువ్వైనా నా వైపు ఉన్నావు అంటాడు. రాజ్ వెళ్తూ వెళ్తూ ఒక పాల ప్యాకెట్ తీసుకుని వెళ్ళరా అంటుంది రుద్రాని. పాల ప్యాకెట్టా, ఎందుకత్తా అంటాడు రాజ్. పుట్టలాంటి మీ అత్తగారింట్లో పాలు పోసి వెళ్ళరా, ఆ పాము ఎప్పుడైనా కాలు వేయకుండా ఉంటాయి అని అంటుంది రుద్రాని. రాజ్ పుట్ట అక్కడే ఉంది కానీ పాము ఇక్కడే ఉంది అంటుంది స్వప్న. కరెక్ట్గా చెప్పావు స్వప్న అంటుంది అపర్ణ. మీరు ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం గెలవాలనే ప్రయత్నిస్తాను, తాతయ్య నన్ను దీవించండి అంటాడు రాజ్. ధర్మం గెలవాలిరా అంటారు సీతారామయ్య గారు. అలా తాతయ్య దీవించగానే రాజ్ భీష్ముడిలా దీవించారు తాతయ్య అంటూ ఆఫీస్కు వెళ్ళిపోతాడు. ఆఫీసుకు వచ్చిన రాజును చూసి శృతి ఈయనేంటి యుద్ధానికి వస్తున్నాడా, డిజైన్స్ వేయడానికి వస్తున్నాడా అని మనసులో అనుకుంటుంది. దగ్గరకు వచ్చిన రాజు యుద్ధం చేయడానికే వచ్చాను అని చెప్పగానే శృతి షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. తరువాయి భాగం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.